చిన్న వయసులోనే బ్రెస్ట్ క్యాన్సర్ ఆమెని కబళించింది. సో, అసలు చిన్నప్పటి నుండి కూడా మేడంకి మూవీస్ అంటే ఇష్టమా? చాలా ఇష్టం ఉంది. అంటే ఎలా సినీ రంగంలోకి వెళ్ళాలన్న ఆలోచన ఎలా వచ్చింది? ఎలా రీచ్ అయ్యారక్కడికి? ఆలోచన అన్నది నాకు తెలీదు కానీ, డిగ్రీ చదువుతున్నప్పుడే పేరెంట్స్‌ని అడిగి పేరెంట్స్‌తోనే హ్మ్. వెళ్ళింది. చెన్నై వెళ్ళింది ముందు. అక్కడ తమిళ్ మూవీస్, మలయాళం మూవీస్, అలాగే తమిళ్ బోలెడు సీరియల్స్ చేసింది. చేసాక హైదరాబాద్ ఇక్కడంతా ఫీల్డ్ ఇక్కడుందని ఇక్కడికి షిఫ్ట్ అయిపోయింది. సో, మేడం విజయనగరం స్వస్థలం. అసలు విజయనగరం అంటేనే ఎంతోమంది కళాకారులు ఇక్కడి నుండి వెళ్లారు. కానీ క్యాన్సర్ అని అసలు ఎందుకు లాస్ట్ స్టేజ్ వచ్చేంత వరకు ఎందుకు ఆమెకు అంటే అవేర్‌నెస్ తెచ్చుకోలేకపోయారు? బికాస్ ఆఫ్ క్యాన్సర్ గురించి ఇన్ని అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. చేతులారా అంటే కళ్ళ ముందు ఇంత అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఉంది. చేతులారా అవకాశం కూడా కోల్పోయినట్టు అత్యంత అది కూడా చిన్న వయసు. అసలు ట్రీట్‌మెంట్‌కి సంబంధించి మేడం చాలా స్ట్రగుల్స్ కూడా ఫేస్ చేశారు. అది దానికసలు హాస్పిటల్స్ అంటే ఇష్టం ఉండేది కాదు మెయిను. అసలెప్పుడు హాస్పిటల్స్‌కెళ్ళడం, ఇలా చేయడం దానికి తెలీదు. మరి ముందు చూసుకుంది కానీ ఎవరికీ ఆగస్టు వరకు ఎవరికీ బయట ఫ్యామిలీ మెంబర్స్ ఎవరి దగ్గర ఆగస్టు మంత్ ఎండింగ్ వరకు చెప్పలేదు. అప్పటికే థర్డ్ స్టేజ్ వచ్చింది. ఇంకప్పటి నుంచి ట్రీట్మెంటు అయ్యినియి. కానీ ఆ స్టేజ్ దాటిపోయింది. అందరూ డాక్టర్స్ అందరూ బానే చేశారు. ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏంటి, ఫీల్డ్ ఏంటి ఎవరు దాన్ని వదలలేదండి. అందరూ దానికి ట్రీట్మెంట్ అయితే చేయించారు కానీ బాడీ రెస్పాండ్ అవ్వలేదు అంతే. హైదరాబాద్‌లో అంటే ఇక్కడ నుండి హైదరాబాద్‌కి షిఫ్ట్ అయిపోయారా మేడం? విజయనగరం నుండి అసలు ఎప్పుడో హైదరాబాద్‌లోనే ఉందండి. 2011 నుంచి కూడా హైదరాబాద్‌లో ఉంటుంది.